నమస్కారం. ఈరోజు ఖగోళంలో నవగ్రహాలలో సూర్యుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి సంచారంలో మార్పు జరుగుతోంది. సూర్యుడి మీన సంక్రమణం జరుగుతోంది. సూర్యుడు మీనరాశిలోకి వస్తున్నాడు కాబట్టి దీన్ని మీన సంక్రమణం లేదా మీన సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు. జ్యోతిష శాస్త్ర ప్రమాణ గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే, ఎప్పుడైనా సరే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు రవి సంక్రమణం జరిగిన రోజు మనం చేసే స్నానము 7 జన్మల పాపాలు 7 జన్మల దారిద్ర్య బాధలు పోగొడుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు జ్యోతిష శాస్త్ర గ్రంథాలు అన్నీ తెలియజేస్తున్నాయి. ఈరోజు సూర్యుడు మీనరాశిలోకి మారుతున్నాడు కాబట్టి, మీన సంక్రమణం జరుగుతోంది కాబట్టి ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యుడికి ప్రీతికరమైన స్నానం చేయాలి. సూర్యుడికి ప్రీతికరమైన స్నానం ఎలా చేయాలంటే, స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుడికి ప్రీతికరమైన విధంగా ఎరుపు రంగు పుష్పాలు కొద్దిగా నీటిలో కలుపుకొని, అలాగే కుంకుమ కలిపిన అక్షింతలు కొద్దిగా నీళ్ళలో కలుపుకొని, ఎర్రచందనం కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే మంచిది. అలా వీలు కాని పక్షంలో కనీసం ఎరుపు రంగు పుష్పాలు నీళ్ళలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్యుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకుంటూ సూర్యప్రీతికరమైన విధంగా స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ప్రియమైన విధంగా తూర్పు దిక్కు వైపు తిరిగి ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్రచందనం కలిపిన నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఇలా చేస్తే మీన సంక్రమణం సందర్భంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది, సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాసుల్లో సూర్యుడి సంచారం ఉన్నట్లయితే ఆ సూర్యుడి సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. జన్మరాశి నుంచి మిగిలిన రాసుల్లో సూర్యుడు ఉన్నట్లయితే ఆ సూర్యుడి సంచారం వ్యతిరేక ఫలితాలు కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సూర్యుడి మీన సంక్రమణం 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలోకి సూర్యుడు వస్తున్నాడు, 12వ స్థానంలోకి సూర్యుడు వస్తున్నాడు. దానివల్ల మేషరాశి వాళ్ళకి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, వృధా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా అవసరమైతేనే ప్రయాణాలు చేయండి. ధనం ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మేషరాశి వాళ్ళు ఖర్చు చేసుకోవాలి. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఈ సూర్యుడి మార్పు 11వ స్థానంలో ఏర్పడుతోంది, లాభస్థానం ఏకాదశంలో ఏర్పడుతోంది. ఇది అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వృషభ రాశి వాళ్ళు తారాస్థాయికి ఎదగగలుగుతారు. అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేసే యోగం కూడా వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంక్రమణం 10వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి వృత్తిపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఈ సూర్యుడి మీన సంక్రమణం 9వ స్థానంలో ఏర్పడుతోంది. దానివల్ల ఏం జరుగుతుందంటే, సహాయం చేస్తామన్న వాళ్ళే చేయకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులతో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తర్వాత సింహరాశి వాళ్ళకి సూర్యుడి మార్పు 8వ స్థానంలో ఏర్పడుతోంది. అష్టమ స్థానం 8వ స్థానంలో సింహరాశి వాళ్ళకి సూర్యుడు మారుతున్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేయటం మంచిది. కొద్దిగా ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆ తర్వాత కన్యారాశి వాళ్ళకి 7వ స్థానంలోకి సూర్యుడు మారుతున్నాడు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. తులారాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలోకి వస్తున్నాడు. ఇది అద్భుతంగా అనుకూలిస్తుంది. తులారాశి వాళ్ళు శ్రమతో కష్టపడి అద్భుత విజయాలు సాధిస్తారు. పట్టుదలతో కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు పొందగలుగుతారు. తులారాశి వాళ్ళకి ఈ సంక్రమణం యోగిస్తుంది. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు 5వ స్థానంలోకి వస్తున్నాడు. దీనివల్ల వృశ్చిక రాశి వాళ్ళకి శత్రువులు పెరిగే అవకాశం ఉంది. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. బహిర్గత అంతర్గత శత్రువులు పెరుగుతారు. అందరితో మంచిగా వ్యవహరించాలి. తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడు 4వ స్థానంలోకి వస్తున్నాడు. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బంధువులతో వ్యవహరించేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడటం చేయాలి. మకర రాశి వాళ్ళకి సూర్యుడి సంచారం 3వ స్థానంలో ఏర్పడుతుంది. ఇది అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాల వల్ల ప్రతి పనిలో విజయాలు పొందగలుగుతారు.
ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలోకి సూర్యుడు మారుతున్నాడు. కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధనం ఖర్చు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కుంభరాశి వాళ్ళు ఖర్చు చేయాలి. చివరగా మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే సూర్యుడు మారుతున్నాడు కాబట్టి ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, ప్రయాణాల పరంగా ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా 12 రాశుల వారికి సూర్యుడి మీన సంక్రమణం అనేది ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తూ ఉంటుంది. ప్రధానంగా 12 రాశులలో 4 రాశులకు మాత్రమే ఈ సూర్యుడి మీన సంక్రమణం యోగిస్తుంది. వృషభ రాశి వాళ్ళకి 11వ స్థానంలో, మిథున రాశి వాళ్ళకి 10వ స్థానంలో, అలాగే తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో, మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఈ సూర్యుడి సంచారం నడుస్తోంది. కాబట్టి సూర్యుడు మారాడు కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళకి మాత్రం సూర్యుడు యోగిస్తాడు. మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం సూర్యుడి మీన సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సూర్య ప్రీతికరంగా గోధుమలు దానం ఇచ్చుకోండి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మంత్రశాస్త్రపరంగా సూర్యుడి మీన సంక్రమణం సందర్భంగా 2 ప్రత్యేకమైన మంత్రాలను ఇంట్లో దీపారాధన చేశాక జపించుకోవాలి. మొదటి మంత్రం సూర్య గాయత్రి మంత్రం. ఆ మంత్రం ఏంటంటే ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. రెండో మంత్రం సూర్యుడి బీజ మంత్రం. ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. గురుముఖత మంత్రం తీసుకున్న వాళ్ళైతే బీజ మంత్రం చదువుకోండి. గురువు దగ్గర మంత్రం తీసుకోవటం వీలు కాని వాళ్ళైతే సూర్య గాయత్రి మంత్రం చదువుకోండి. కానీ సూర్యుడి మీన సంక్రమణం సందర్భంగా సూర్య మంత్రం అయితే ఖచ్చితంగా చదువుకోండి. సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులకండి. సూర్యుడి మీన సంక్రమణం, సూర్యుడి మీన సంక్రాంతి సందర్భంగా ఏ మంత్రాలు చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. సూర్య గాయత్రి మంత్రం ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. సూర్యుడి బీజ మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. మంత్రజపం చేయండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.